I'm loving it. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసారా మీ మధు. సో ఈరోజు మనం ఒక చిన్న రోడ్ ట్రిప్ అని చెప్పలేము కానీ లాంగ్ డ్రైవ్కి అనమాట, డే అవుట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక డే అవుట్కి వెళ్తాం అనమాట, బయటకు వెళ్ళొద్దాం అని చెప్పి ప్లాన్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది మీకు కొంతసేపట్లో తెలుస్తుంది. వచ్చేసాము. సో ప్రస్తుతానికి ఈరోజు నా డే అవుట్ చిల్లింగ్గా మంచి వెదర్లో ఎంజాయ్ చేయబోతున్నాను. సో ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కనుక అలా డే అవుట్ చేయడానికి చాలా మంచి ప్లేస్. క్లైమేట్ అయితే ఆసమ్, ఇదే బెస్ట్ క్లైమేట్ అంటే ఇక్కడికి విజిట్ చేయడానికి. సో మంచి మంచి షార్ట్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను ఈ వీడియో. చివరి దాకా చూడండి. అట్ ద సేమ్ టైం మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోవద్దు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇట్ మీన్స్ అ లాట్. డెఫినెట్గా టైం తీసుకుని చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే. అండ్ యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇంతకు ముందు కూడా నేను ఇక్కడికి వచ్చాను కానీ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇంతకుముందు స్టైల్గా అలా వచ్చి అలా పైన చూసి అలా వెళ్ళిపోయాను తప్పితే ప్రాపర్గా అనంతగిరి హిల్స్ వాక్ చేయడం కానీ ఎక్స్ప్లోర్ చేస్తుంది లేదు. సో టెక్నికల్గా ఇదే ఫస్ట్ టైం అని చెప్పచ్చు. యా, వెదర్ బాగుంది కాబట్టి, సహకరిస్తుంది కాబట్టి మనకి తిరిగేద్దాం. ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళి ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. హే ఉండు, తిను. సో ఇది అనంతగిరి హిల్స్కి వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్లో ఉన్న పార్కింగ్ ఏరియా అనమాట. బోర్డు చూసాక మీకు అర్థం ఉంటుందేమో కదా, కానీ మళ్ళీ చెప్తాను. ఇదేమో పార్కింగ్ ప్రైసెస్ అనమాట. అండ్ ఇది ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అన్నమాట. ఇవేమో పచ్చటి మొక్కలు అన్నమాట. అదేమో కొండ అన్నమాట. ఎక్స్ట్రాలు చేస్తుందని చెప్పి అన్సబ్స్క్రైబ్ అవ్వకండి, జస్ట్ కామెడీ చేద్దామని అంతే. అదేమో డస్ట్బిన్ అన్నమాట. సో మనం వాక్ చేసుకుంటూ అలా ముందుకెళ్తున్నాము. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే శివుడి గుడి ఉంటుంది, చిన్నది, ఇదే అది. అండ్ చాలా పెద్ద నంది కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది నంది. అక్కడంతా కూడా అందరూ చాలామంది వాకింగ్ చేస్తున్నారు, కనిపిస్తున్నారు కదా. సో నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అదంతా వాకింగ్.
ఎందుకు జూమ్ చేశానంటే అక్కడ ఫాగ్‌లా కనిపిస్తున్న మీకు ప్లేస్ అంతా కూడా ఫాగ్ కాదు. హెవీ రెయిన్ పడుతుంది అక్కడ. చూస్తే ఇక్కడ కూడా చినుకులు స్టార్ట్ అయిపోయాయి. సో, అంత హెవీ అయిపోతదేమో అని టెన్షన్ పడ్డాను. లక్కీగా తగ్గిపోయింది. ఇందాక అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఏదో చిన్న వేళ అనిపించింది కానీ ఎక్కితే కాస్త డిఫరెంట్‌గా ఉంది. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. వెరీ బ్యాడ్. క్లైమేట్ సహకరిస్తుంది అనుకునే లోపు మళ్ళీ వర్షం మొదలైంది. బట్ బాగుంది. ఇట్స్ రొమాంటిక్, ఇట్స్ బ్యూటిఫుల్. బట్ మనం షూట్ చేసుకోవడం కష్టం అవుద్ది. With you, I can be sad with you. Just take my hand and fly up through the dreams where the skies are so clear. With you, I సో బేసిక్గా ఇలాంటివి ఎక్కడానికి దిగడానికి షూస్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి. నేను కొంచెం ఓవర్ స్మార్ట్ అయిపోయి వేసుకోలేదు. సో ఎవరైనా ఇలాగా కాస్త కొండలో ఈ గుట్లో ఎక్కాలనుకున్న వాళ్ళు షూస్ వేసుకుని ప్రిపేర్గా రండి. వాక్కి కాస్త కంఫర్ట్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తుంది. లెట్స్ గో. With you, I can be sad with you. Just take my hand and fly up through the dreams where the skies are so clear. With you, I wanna stay with you. With you, I love the way that you love me today. Let's run up through the fields where the sun shines and heals. With you, I wanna stay with you. మళ్ళీ కాస్త ఎండ వచ్చింది. ఇందాకట్లా మబ్బు పెడితే బాగుంది. బట్ బాగుంది. ఇందాక చెప్పినట్టు కౌతిక్ కొబ్బరి చిప్పిస్తే ఎలా ఉంటుందో నాకు అలా ఉంది. చాలా కాలం తర్వాత బయటకు వచ్చేసరికి అటు సైడ్ వెళ్దాం. అలా నడుచుకుంటే అటు వెళ్దాం. వెరీ బ్యూటిఫుల్. అక్కడ కూడా జనాలు ఉన్నారు. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. సౌండ్ వినిపిస్తుందా? కెన్ యూ హియర్ ద సౌండ్? ఎప్పుడో కూర్గుకి వెళ్ళినప్పుడు ఇలానే ఉండేది అక్కడ కూడా లోపల. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలా కొంచెం వైల్డ్గా ఒక ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయడం. బీన్ సో లాంగ్. సో అక్కడికే వెళ్దాం మనం కూడా. కమాన్, ఫాలో మీ. ఇక్కడ లోపల ఎక్కడి నుంచో వస్తున్నాయి. అలా వచ్చి అలా కిందికి వెళ్ళిపోతున్నాయి.
చిన్నదే వాటర్ ఫాల్ అంటే సరే దీన్ని ఏమనాలి మరి, ఇంకా వాటర్ ఫాల్ అంటే నవ్వుతున్నారు జనాలు ఇక్కడ. సో వాటర్ ఫాల్ కాకుండా వాటర్ ఫ్లో, ఈ వాటర్ ఫ్లో అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇలా ఫ్లో అవుతుంది కిందకి. సో ఇప్పుడే అందిన తాజా వార్త, దీన్ని వాటర్ స్ట్రీమ్ అంటారంట. సో ఈ స్ట్రీమ్ అక్కడెక్కడో స్టార్ట్ అయ్యి అలా అలా కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, క్లోజప్ వేసుకోండి. సో ఇప్పుడు మనం అడవి లోపలికి వెళ్ళబోతున్నాం. చలో. నాకు ఇమీడియట్గా వెకేషన్కి వెళ్ళాలి ముందు. ఎవరైనా స్పాన్సర్ చేయొచ్చుగా. With you, I can be sad with you. Just take my hand and fly up through the dreams where the skies are so clear. With you. ఈ లోపల ఏవో వేస్ అని వెళ్ళిపోవచ్చు అలా లోపలికి అని అనిపిస్తుంది, కానీ ఏ పామో ఏ పూలో లోపల నుంచి వస్తే నా పరిస్థితి ఏంటి? నన్ను నమ్ముకుని ఎంతమంది ఉన్నారు? సో మనం రహదారిలోనే వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఫ్లో బాగా కనిపించింది. ఏమాత్రం అడుగు తడబడినా నేను జారుకుంటూ కిందకి వెళ్ళిపోవచ్చు, జారుడు వల్లగా. ఓ ట్రైపాడ్, మళ్ళీ నేను సన్సెట్ కవర్ చేద్దామని. సన్సెట్ అంట. అమ్మ ఇంకా ముందుకు వెళ్ళాలి. లెట్స్ గో ఫాస్ట్. ఫ్యూచర్లో నేను ఏమైనా ట్రావెల్ కంటెంట్ చేయాలంటే నేను ఫాస్ట్గా ఉండాలి, కాబట్టి ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. డింగ్ డింగ్ డింగ్. ఇంకా దూరం అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఉందంట చాలా పొడుగు. ఏదో ఫైనలీ రీచ్ డెస్టినేషన్ అన్నట్టు ఉంది, కానీ ఇది ఇంకా ఉంది. ఆ కార్నర్ దాకా కూడా వెళ్ళచ్చు. బేసిక్గా ఇటు సైడ్ నుంచి వచ్చాం,
ఇది ఒక కార్నర్కి అనమాట. ఇప్పుడు ఇటు నుంచి అలా వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది. చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని ప్రకృతిని ఆస్వాదించి ఆ తర్వాత తిరుగు ప్రయాణం చేద్దాం. లెట్స్ హెడ్ బ్యాక్ ఇన్సైడ్. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఎలాంటి ఇలా కొంచెం నేచర్ ప్లేస్ దొరికినా కూడా ఇలా ఎంజాయ్ అనమాట. వెకేషన్కే వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తానో, వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తానో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కాస్త అలానే ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ ద మూమెంట్, ఐఎమ్ ఎంజాయింగ్ ద నేచర్. వెళ్ళు ఇంకా స్ట్రైట్. హలో, ఇందాక నువ్వు నన్ను భయపెట్టావు తెలుసా? నీ అరుపుకు పులి వచ్చింది అనుకున్నాను. ఇలా కూడా ఆవులు అరుస్తాయని ఇప్పుడే తెలిసింది. ఇది వెళ్ళి ఆ మేకల మందలో కలవాలి. పాపం లేట్ కమర్ అనుకుంటా, పరిగెడుతుంది పిల్ల. ఇంకెప్పుడు పుల్ల అరవకు, ఆవులో అరువు. సో గాయస్ చూసారు కదా. సో మేబీ హోల్ ఏరియా అంటే నేను నడిచిన వరకు ఒక 5 కిలోమీటర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్. ఇప్పుడు మీరు చూసినట్టుగా హెడింగ్ బ్యాక్ అనమాట. అండ్ ఇట్స్ అ లవ్లీ వాక్. అంటే ఆ రాళ్ల మధ్యలో, నేచర్ మధ్యలో నడవడం అంతా చాలా బాగుంది. రోడ్డు మీద నడిచింది వేరే, ఇలా కొండలో గుట్టలో నడిచింది వేరే ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్. సో నాకు బాగా నచ్చింది ఎక్స్పీరియన్స్. ఒక మంచి టైం స్పెండ్ చేశాను. ఐ లవ్ ద చేంజ్. అంటే ఇంతకాలం ఇంట్లో ఉండి ఒకసారి అలా బయటకు వెళ్ళి కాస్త నేచర్లో టైం స్పెండ్ చేసేటప్పటికి ఇట్ వాజ్ లైక్ రిఫ్రెషింగ్ అనమాట. వి నీడ్ ఇట్ ఈ టైంలో డెఫినెట్గా, ఇలాంటి ఒక రిఫ్రెషింగ్ టైమ్స్. సో ఐ ఎంజాయ్డ్ థరోలీ. మీరు కూడా ఇక్కడే ఉంటే కనుక హ్యాపీగా ఒకరోజు అలా డే అవుట్కి అనంతగిరి హిల్స్కి వెళ్ళేసి వచ్చేసేయచ్చు అనమాట. అండ్ నేను ఇంకా చాలా ప్లేసెస్ చూశాను. ఇలాంటి ప్లేసెస్ ఇంకా హైదరాబాద్లో చాలా ఉన్నాయి. వెరీ సూన్ నేను అవి కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. వన్స్ నేను ప్లాన్ చేసి వెళ్తే కనుక డెఫినెట్గా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ మీకు కూడా ఏమైనా ప్లేసెస్ తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో చెప్పండి. సో గైస్, దట్స్ ది ఎండ్ ఆఫ్ ద
వ్లాగ్ అనమాట. ఒక డే అవుట్కి ఈరోజు ఎండ్ చెప్పేస్తున్నాము. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. సో టైం తీసుకుని మీరు కూడా స్పెండ్ చేస్తే మీకోసం బాగుంటుంది. అండ్ ట్రావెల్ వీడియోస్ ఇలా చేయాలి చిన్నవి ఏమైనా అనుకుంటే కనుక డూ లెట్ మీ నో. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్. ఐ లవ్ యూ గైస్. బాయ్.